కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా అమిత్ షా నివాసానికి సీఎం వెళ్లనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అమిత్ షాను ఎప్పుడు కలుస్తారు? ఏ అంశాలపై చర్చించనున్నారు? రాణి, మరి కాసేపట్లో అంటే రాత్రి 9 గంటలకు ప్రస్తుతం చంద్రబాబు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరబోతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమిత్ షా నివాసానికంటే సుమారు 9 గంటల సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. రాత్రి 9 గంటల తర్వాత నుంచి దాదాపు గంటన్నర పైగా ఇది ఇరువురి మధ్య భేటీ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రావచ్చు అనే విషయం పైన అధికార వర్గాలు కానీ అటు పార్టీ సంబంధించిన వారు కానీ చెప్పకపోయినప్పటికీ దాంట్లో ప్రధానంగా రాష్ట్రంలో గత జూన్ తర్వాత ఇప్పటి వరకు అంటే మరి కొన్ని రోజుల్లో ఏడాది కాలం పూర్తి కాబోతుంది. గత ఈ ఏడాది కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ప్రభుత్వ తీరుతెన్నులు, దాంతో పాటు అమరావతి నిర్మాణము, ఇతరత్ర అంశాలన్నీ చోటు చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రేపు పలువురు కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు కలవబోతున్నారు. ఉదయం 9:30 గంటలు 10 గంటల నుంచే చంద్రబాబు షెడ్యూల్ అంతా ప్రారంభం కాబోతుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో జరిపేటువంటి చర్చల సందర్భంలో ప్రధానంగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఈ సందర్భంగా చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. వీటితో పాటు ఇరువురు కలిసి రాత్రి భోజనం చేసిన తర్వాతనే చంద్రబాబు తిరిగి అమిత్ షా నివాసం నుంచి బయటికి వచ్చి వన్ జనపదకు చేరుకుంటారనేటువంటి సమాచారం అందుతా ఉంది. అయితే ఈ ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి భేటీలో రాజకీయపరమైనటువంటి అంశాలకే ఎక్కువ ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రేపు దాదాపు 6 మంత్రులతో భేటీ కాబోతున్నారు. హోం రక్షణ మంత్రితో పాటుగా వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆర్థిక శాఖ, ఇలా దాదాపు 6 మంత్రులతో భేటీ కాబోతున్నారు. రేపు సాయంత్రం తిరిగి మళ్ళీ అమిత్ షా నేతృత్వంలోనే కొత్త నేర చట్టాలకు సంబంధించినటువంటి అమలు, తీరుతెన్నులు, రాష్ట్రంలో పరిస్థితులు, వీటన్నిటికి సంబంధించి కీలకమైనటువంటి సమీక్ష కేంద్ర హోంశాఖ అధికారులు, అదేవిధంగా రాష్ట్రానికి చెందినటువంటి పలువురు అధికారులు ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ రోజు ప్రధానంగా చర్చకు రావడానికి ఆస్కారం ఉంది. దీంతో పాటు నీతి ఆయోగ్ భేటీలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పలు అంశాలు లేవనెత్తడానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించి ప్రధానంగా హోంమంత్రిత్వ శాఖ నుంచి చూసేటువంటి రాష్ట్ర విభజన తర్వాత హోంమంత్రిత్వ శాఖనే నోడల్ ఏజెన్సీగా ఉంది కాబట్టి నోడల్ ఏజెన్సీగా హోంమంత్రిత్వ శాఖ నుంచి ఇంకా క్లియర్ కావాల్సినటువంటి అంశాలు, 2 రాష్ట్రాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి ఇంకా పరిష్కారం కానటువంటి అంశాలు, అదే సందర్భంలో హోంశాఖ నుంచి ప్రధానంగా క్లియర్ చేయాల్సినటువంటి గ్రే హౌండ్స్ కావచ్చు, ఇతరత్ర సంస్థల ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయాలపై కూడా చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రాణి, ధన్యవాదాలు అరుణ్.